నేను కూర్చున్నప్పుడే మీకు తెలుస్తూ ఉంటుంది ఎంత కంఫర్టబుల్గా ఉన్నది, చాలా స్మూత్గా ఉంది అసలు, సూపర్ అంటే సూపరు. సో ఈ సోఫా ఒకటే కదా, ఇది 3 సీటర్స్ సోఫా. దీంతో పాటుగా మరొక రెక్లైనర్ కూడా 2 వచ్చినాయి. ఇవైతే రోలింగ్ అంటే రొటేట్ అవుతూ ఉంటాయి. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. మనం అనుకుంటాం కదా చైర్స్, ఇట్లా ఊగే చైర్స్ పూర్వకాలంలో మన ఇళ్ళల్లో ఉండే కదా, సో ఆ మోడల్లో కంఫర్టబుల్గా పిల్లలకైతే హ్యాపీగా ఇందులో పడుకోబెట్టేయచ్చు, వాళ్ళు నిద్రపోతారు చక్కగాను. మనకే నిద్ర వచ్చేలా అనిపిస్తుంది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో ఇలాంటి 2 సీటర్స్ అంటే 2 చైర్స్ ప్లస్ ఒక 3 సీటర్స్ది టోటల్గా ఒక సెట్. సో ఇది కూడా రీజనబుల్ కాస్టే, ఎంతో కాదు. 2 సీటర్స్ అని చెప్పాను కదా, ఇదొకటి అదొకటి. అది మీకు అట్లా చూపించని, ఇది నార్మల్గా రొటేట్ అవుతూ ఉంటుంది. అదైతే ఇది నార్మల్ అంటే 2 రొటేట్ అవుతాయి, బట్ మీకు చూపించడం కోసం చెప్తున్నాను. మొత్తం ఇదొక మోడల్. రైట్, ఇక మీకు చూపించబోతున్నాను మరొక మోడల్ వచ్చేసి. సో ఇది చూసారు కదా, టోటల్గా 2 సీటర్స్ ప్లస్ 3 సీటర్స్ ప్లస్ ఇంకొక సీటర్స్, మొత్తం టోటల్ ఇవి కూడా అంతే, ఆల్మోస్ట్ 9 సీటర్స్. ఇవి ఒక 2 సీటర్స్ మీకు చూపిస్తున్నాను. దీంతో పాటుగా 3 నేను చైర్లో కూర్చున్నది చూసారు కదా, ఇది 3 సీటర్స్. 2 + 2 5 ప్లస్ మనకి ఇవి ఇలాంటి చాలా కంఫర్ట్గా టీవీ చూడడానికి చాలా ఇబ్బంది లేకుండా ఉండేవి ఈ మోడల్స్.